హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఇండిజీనియస్ టెక్నాలజీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ గురించి మాట్లాడబోతున్నాం. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ ఇండిజీనియస్ మీన్స్ అంటే మన దేశీయకరణ. ఓకే, వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ అవర్ నేషన్ నీడ్స్. అంటే మన దేశానికి అనుకూలంగా ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఈరోజు ఫేస్బుక్ ఉందండి. ఫేస్బుక్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ యాప్. దాన్ని దేశీకరణ చేయాలి అంటే ఇండిజినైజేషన్ చేయాలి మన దేశానికి సంబంధించిన విధంగా. అంటే అది తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉండాలి, కన్నడంలో అవైలబుల్లో ఉండాలి, హిందీ, భోజ్పురి, ఇతరేతర లాంగ్వేజెస్లో భారతదేశానికి చెందిన విధంగా మనకి అనుకూలమైన విధంగా ఉండాలనేదే ఇండిజినైజేషన్ యొక్క మేజర్ డెఫినేషన్గా అనుకోవచ్చు. సో టెక్నికల్ డెఫినేషన్ చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇండిజినైజేషన్? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ఏమంటున్నారు? దట్ ఇండిజినైజేషన్ యాజ్ ఎ యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ సంథింగ్ అండర్ ద కంట్రోల్, డామినెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పీపుల్ నేటివ్ టు అన్ ఏరియా. ఏమంటున్నారండి? సంథింగ్ టు బ్రింగ్ ఎ ప్రాసెస్ కానివ్వండి అండర్ ద కంట్రోల్, డామినెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద నేటివ్ ఏరియా. మన కంట్రోల్లో, మన డామినెన్స్లో మనని మనం మొత్తం దాని డేటా కూడా మన దగ్గరే ఉండే విధంగా చేసేదాన్నే ఇండిజినైజేషన్ అంటాం. దిస్ బేసికలీ మీన్స్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఇంపోర్ట్ ప్రోడక్ట్ విత్ వన్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ ఇన్ ద కంట్రీ. ఏదైతే ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అది టెక్నాలజీ కానివ్వండి, ఒక ప్రోడక్ట్ కానివ్వండి, అది మన దేశంలోనే ప్రొడక్షన్ చేసుకోవడం. అగ్రికల్చర్ పరంగా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు కివీ పండ్లు ఏవైతే ఉన్నాయో మనకి న్యూజిలాండ్ నుంచి రావాలి లేదా ఆస్ట్రేలియా నుంచి రావాలి. కానీ ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో చాలామంది రైతులు కివీ పంటను పండిస్తున్నారు. అంటే దేశీకరణ చేశారు కివీ పంటని. అలానే డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. దీనివల్ల లాభాలు ఏంటో కూడా చూద్దాం. ఆల్సో దిస్ డస్ నాట్ మేక్ ద లేటర్ రెప్లికా ఫార్మర్స్. దే ఆర్ both essential and same product except home manufactured one has slight changes like modern sub assemblies, be more energy efficient, more effective in the local environment. మన ఎన్వైరన్మెంట్కి తగ్గట్టుగా ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అమెరికాలో ఉన్నటువంటి ఒక జాగ్వార్ కార్ని వచ్చి నేను భారతదేశం రోడ్లపైన నడిపిస్తాను, నడుస్తుందా అండి? మన పల్లెటూరులో నడుస్తుందా అండి? నడవదు. కానీ మన టాటా వారు లేదా మన హీరో వారు తయారు చేసిన బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, మన భారతదేశపు రోడ్లకి అనుకూలంగా ఉంటాయి. దే ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ అవర్ ఇండియన్ రోడ్స్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇండిజినైజేషన్ మీన్స్, దట్ ద టెక్నాలజీ ఈజ్ హైయర్ అండ్ దే ఆర్ సూటబుల్ టు ద లోకల్ ఎన్వైరన్మెంట్. సో నెక్స్ట్, భారతదేశంలో 2014లో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దిస్ ఇండిజినైజేషన్ హ్యాస్ టేకెన్ ఎ బూస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్ట్ పేరు పైన దీన్ని ఇండిజినైజేషన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న నినాదం ఏంటండి? అది ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్. ప్రతి సెక్టార్లో అండి, కేవలం ఒక సెక్టార్ అని లేదు, అగ్రికల్చర్ అని లేదు, అది డిఫెన్స్ కావచ్చు, స్పేస్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ప్రతి ఫీల్డ్లో దేశీయోత్పత్తి, దేశంలోనే మనకు అనుకూలమైన ఉత్పత్తి చేసుకోవాలనేది ఒక నినాదంతో ఫస్ట్లో మనం మేక్ ఇన్ ఇండియా, ప్రస్తుతం ఆత్మనిర్భర్ భారత్. ఎప్పుడండి? కోవిడ్ టైంలో. సో నెక్స్ట్ వాజ్ లాంచ్ టు ఇంప్రూవ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోవెస్ and open more vacancies for employment. Core goal of this scheme was to support indigenization of technologies. ఎందులో అండి? అది ఎలక్ట్రానిక్స్లో, అంటే మన మొబైల్ ఫోన్స్లో కావచ్చు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో అంటే డేటా మరియు కాల్ నెట్వర్కింగ్స్, డిఫెన్స్లో, స్పేస్లో, ట్రాన్స్పోర్టేషన్లో మరియు ఎక్సెట్రా, వాట్ ఎవర్ ద ఫీల్డ్ ఇట్ ఈస్. ఇన్ టుడేస్ వరల్డ్ వేర్ దెర్ ఈస్ ఎ కట్ థ్రోట్ కాంపిటీషన్. ప్రస్తుతం ఉన్న వరల్డ్ అండి గ్లోబలైజ్డ్ వరల్డ్. అంటే అమెరికా ఉత్పత్తులు వస్తాయి, చైనా ఉత్పత్తులు వస్తాయి, ఓకే, జపాన్ వారి ఉత్పత్తులు వస్తాయి. అందరి కాంపిటీషన్ ఒకటే, ఎక్కువ మంది కస్టమర్స్ లాక్కోవడం. కట్ అండ్ థ్రోట్ అంటే మెడ దగ్గర కత్తి పెట్టేసి మరి తీసుకునేటువంటి కల్చర్లో ప్రతి ఒక్కరు కాంపిటీషన్గా ఉంటారు. ఇటువంటి కాంపిటీషన్లో ఎదగాలి అంటే మనం ఆ దేశానికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, అమెజాన్ వాడు ఉంటాడు. అమెజాన్ వాడు ఆఫర్స్ ఎప్పుడు ఇస్తారండి? భారతదేశంలో అయితే మనకి దివాళీ బంపర్ సేల్ అని పెడతాడు. అదే అమెజాన్ వాడు అమెరికాలో ఉంటే క్రిస్మస్ సేల్ అని పెడతాడు, న్యూ ఇయర్ సేల్ అని పెడతాడు. అది దేశీకరణ. ఆ యొక్క యాప్లని మనకు అనుకూలంగా తయారు చేయడం. సో మిలిటరీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఇన్ ఇంప్రూవింగ్ ద రేట్ ఆఫ్ గ్రోత్.
but what is even more vital is that the men behind the machines can comprehend the technology. So therefore indigenization of technology and shifting of new technology are one of the foremost priorities of leaders across the globe who want to see their nations prosper. ఏమన్నారంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇప్పుడు ఎవరినెవరు డామినేట్ చేద్దామన్న కాంపిటీషన్లో ప్రపంచ దేశాలు యందు ఇప్పుడు చైనా ఉంది, ఇండియాని డామినేట్ చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ ఊహించుకోండి మన భారతదేశం దాని యొక్క డిఫెన్స్ టెక్నాలజీ గురించి ఒకవేళ యూఎస్ పైన పూర్తిగా లేదా చైనా పైన పూర్తిగా డిపెండ్ అయి ఉంటే అవి ఏం చేస్తాయండి, మనకి టెక్నాలజీ ఆపేయడం లేదా టెక్నాలజీని మనకు ట్రాన్స్ఫర్ కాకుండా చూడడం ఇదంతా చేస్తుంది. ఇప్పటికే చైనా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లోకి మనం రాకుండా చేస్తుంది. ఎందుకండి ఆ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లోకి వెళ్తే మనం వేరే కంట్రీస్ నుంచి న్యూక్లియర్ ఎనర్జీ మనం తీసుకోవచ్చు, ప్లస్ ఇంకేం చేయొచ్చండి, న్యూక్లియర్ ఎనర్జీ ఉన్న ప్రతి కంట్రీస్లో ఉన్న టెక్నాలజీ షేరింగ్ కూడా చేసుకోవచ్చు. అలాంటి కాంపిటీషన్ వరల్డ్లో మన దేశీయకరణ ప్రతి సెక్టార్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండిజినైజేషన్ టెక్నాలజీ అంటే మనం అసలు ఇండిజినైజేషన్ ఎందుకు చేయాలి, దేశీకరణ ఎందుకు చేయాలి అంటే ఇండిజినైజేషన్ ఈస్ క్రూషియల్ స్టెప్ ఫర్ ఎ డెవలపింగ్ ఎకనామీ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ డెవలప్డ్ ఎకనామీ. ఒక డెవలపింగ్ ఎకనామీ డెవలప్డ్ ఎకనామీగా మారాలి అంటే అది కేవలం ఇండిజినైజేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. విత్ ఇంక్రీజింగ్ గ్లోబలైజేషన్ మోర్ అండ్ మోర్ మెన్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ available for the foreign nations to utilize from the benefits through bilateral ties. This leads to underutilization of its own resources by nation to develop itself. ఏంటంటే గ్లోబలైజేషన్ వల్ల పక్క దేశాల ప్రోడక్ట్స్ ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది, కానీ మన దేశంలో ఉన్న ముడి సరుకుల నుంచి ఇటువంటి ప్రోడక్ట్ని తయారు చేసే అటువంటి ఇండస్ట్రీస్ తగ్గిపోతాయి. తద్వారా ఏమవుతుందండి, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం యూఎస్ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం అనుకుందాం. ఇప్పుడు ఇండియాలో మొబైల్ మ్యానుఫ్యాక్చర్ ప్లాంటే ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుందండి, మన దేశంలో ఇండస్ట్రీస్ ఏర్పడవు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏర్పడదు. వీటన్నీ ఏర్పడకపోవడం వల్ల దెర్ ఈజ్ ఎ లాస్ ఇన్ ఎంప్లాయ్మెంట్. వాట్ ఈస్ దట్? లాస్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఓకే, నౌ ఇండిజినైజేషన్ వల్ల, దేశీకరణ వల్ల ఏమొస్తుందండి లాభం అంటే, ఫస్ట్ దీన్ని మనం వెనక్కి తోసేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, వాటితో పాటు ఎంటర్ప్రీనర్షిప్ చేస్తాం. ఓకే, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇంత లాభం ఉన్నందువల్లనే మనం ఇండిజినస్ని డెవలప్ చేస్తాం లేదా ఎంకరేజ్ చేస్తాం. సింపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రఫాల్ డీల్ ఉందండి. ఈ రఫాల్ డీల్లో మీరు ఒక క్లాస్ ఉంటుందండి. ఆ క్లాస్ ఏంటి, రఫాల్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు సప్లై చేస్తున్నప్పటికీ దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ కానివ్వండి, దాన్ని మళ్ళా మెయింటెనెన్స్ కానివ్వండి, దాని టెక్నాలజీ కానివ్వండి, భారతదేశంలో ఇండియాకి అనుకూలంగా ట్రాన్స్ఫర్ చేయడం మరియు ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యే విధంగా కూడా అందులో ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇండిజినైజేషన్ మీన్స్. అంటే మనకి అనుకూలంగా. ఇప్పుడు చూడండి, ఫ్రాన్స్లో యావరేజ్ హైట్ 6 feet ఉండొచ్చు, కానీ భారతదేశంలో యావరేజ్ హైట్ ఎంత అండి, 5'8", 5'9" ఉంటారు. ఇప్పుడు నేను 6 అడుగుల మనిషికి నేను ఒక సీట్ తయారు చేసి రఫేల్లో పెడితే అది మన యావరేజ్గా ఉన్న 5.9, 5.8 ఉన్న పైలట్లకి పనికి రాదు. అతని లెగ్ లెంత్ వేరు, మన లెగ్ లెంత్ వేరు. అంటే మన యొక్క ఆంథ్రోపోజెనిక్, మన యొక్క హైట్, వెయిట్ మన యొక్క అనుకూలంగా చేయడమే దిస్ ఇండిజినైజేషన్. వాట్ ఇట్ మీన్స్, యూజింగ్ ఆఫ్ ఓన్ నేచురల్ రిసోర్సెస్ చీపర్ అండ్ ఈజీ టు హార్నెస్. మన దేశంలో పెరుగుతున్నటువంటి, మన దేశంలో లబ్ధి ఉన్నటువంటి రిసోర్సెస్ని యూజ్ చేయడం వల్ల అది చాలా చీప్గా ఉంటుంది, బెటర్గా కూడా ఉంటుంది. It is also to be noted that developing nations indigenization is the prologue and development of new technologies. Hence indigenous hold significance in R&D too. Indigenization వల్ల మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటాం. As long as country is able to successfully implement indigenization of technology, it earns capacity to stand independently and perform further research and development and new technologies.
సో ఇప్పుడు ఏం చెప్తున్నా అండి, నేను ఇండిజినైజ్ చేస్తే నాకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరిగితే ఏమవుతుందండి, ఇంకా కొత్త ప్రోడక్ట్స్, ఇంకా కొత్త టెక్నాలజీస్ని మనం తయారు చేస్తూ ఉంటాము. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్, బట్ ఆల్సో ఏ హ్యూజ్ మోరల్ బూస్టర్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ ఆల్, ఇన్నోవేషన్ ఈజ్ క్రిటికల్ ఫర్ డెవలప్డ్ న్యూ టెక్నాలజీస్. ఏమంటున్నానండి, ఇండిజినైజేషన్ అనేది కేవలం ఎకనామీకే కాదు, కానీ మోరల్గా కూడా మనని ఎత్తుకెదుగుస్తుంది. మన దేశం మేము కనిపెట్టాం, మనం కనిపెట్టాం. సింపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరండి, ఇస్రో. ఎవరు, ఇస్రో. ఇస్రో వారు చేస్తున్నటువంటి అది మామ్ మిషన్ కావచ్చు, అదేంటండి మార్స్ ఆర్బిటాల్ మిషన్. ఓకే, ఇదేంటండి పూర్తి దేశీయ ఉత్పత్తి అండి, పూర్తి దేశీయ ఉత్పత్తి. మరియు ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి అటెంప్ట్లోనే మనం మార్స్కి చేరుకునే దేశాల్లో మనం ఒకరం. కాబట్టే మనకేమైందండి, మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది, మన యొక్క ధైర్యం పెరిగింది. అలానే భారతదేశంలో స్పేస్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి ఇట్లాంటి ఫీట్స్ చేయడం వల్ల. ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ దేశీయకరణలో. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎ నేషన్ ఇంటూ ఏ గ్లోబల్ సూపర్ పవర్. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగితేనే నేను గ్లోబల్ సూపర్ పవర్ అవుతా. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అండి, మీరు ఇండస్ట్రియలైజేషన్ ఫస్ట్ ఏ దేశంలో స్టార్ట్ అయిందండి, యూరోప్లో స్టార్ట్ అయింది, ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన ఇంగ్లాండ్ మన ప్రపంచ దేశాన్ని ఒక 200 నుంచి 300 సంవత్సరాలు పాలించగలిగింది. ఆ తర్వాత అదే టెక్నాలజీ యూజ్ చేసినటువంటి యుఎస్ఏ వారు దాన్ని డిఫెన్స్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల అది ఈరోజు ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. దాంతోపాటు చైనాలో కూడా ఇప్పటికీ ఈ రోజుకి కూడా దాని దగ్గర ఉన్న సూపర్ కంప్యూటర్స్, దాని దగ్గర ఉన్న టెక్నాలజీ అనేది చాలా చాలా సుప్రీం అండి. అది కేవలం దాని యొక్క దేశీకరణ వల్లనే సాధ్యమైందనమాట. Next, science had made works easier and more efficient over the period of time and is constantly evolving as a result of intense global competition. రోజుకి సైన్స్ వచ్చేసి మనకి వర్క్స్ అనేటివి ఈజీగా త్వరగా ఎలా చేస్తున్నాయి. Therefore, staying dependent on another nation's technology will allow these nations to have access to our data, information, which is very risky game. ఏమంటున్నారండి, నేను ఎంతసేపు బయట దేశం యొక్క ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాం, రీసెంట్లీ టిక్టాక్ని బ్యాన్ చేశారండి మన గవర్నమెంట్. ఎందుకు బ్యాన్ చేశారండి, ఎందుకంటే మన దేశం యొక్క డేటా, అంటే ప్రజలు ఏ వీడియోస్ చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, అసలు వీళ్ళ గుణగణాలు ఏంటి అనే ఒక అనలైటిక్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది పోయి చైనా దేశంలో పడుతుంది. చైనా వచ్చేసి ఇట్స్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ. వి డు నాట్ నో వాళ్ళు ఈ డేటాని ఏ విధంగా యూజ్ చేస్తారో తెలీదు. ఆ పిక్చర్ వెనకాల ఉన్న లొకేషన్స్ని తీసుకొచ్చి వారు ఆ మ్యాప్స్లని మ్యాప్ చేసుకొని ఇంకా ఏదైనా అటాక్ ప్లాన్ చేయొచ్చు. ఇలాంటి సెన్సిటివ్ డేటా కూడా ఫారెన్లోకి వెళ్ళిపోయి అక్కడే స్టోర్ అయ్యి వారు ఏం చేస్తున్నారో తెలియకపోతే ఎలా అండి, అంటే మన దేశానికి రిస్క్ అవుతున్నట్టు. సో టు రిడ్యూస్ దట్ రిస్క్ ఆల్సో వీ హ్యావ్ టు ఇండిజినైజ్. ఇప్పుడు ఫేస్బుక్ ఉందండి, మొత్తం డేటా యూఎస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరికి ఇబ్బంది అండి, మనకే ఇబ్బంది. సో టు మ్యానిపులేట్, దే డూ మ్యానిపులేషన్ అనమాట. అక్కడ మనం ఏదైనా కానీ కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకున్నా మీకు కండిషన్స్ అని వస్తాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎవరం చదవము. అక్కడ ఏముంటుంది, మీ యొక్క సెన్సిటివ్ డేటాని మేము ఎవరితో షేర్ చేయం కానీ దీన్ని అనలైజ్ చేస్తాం, వాడుకుంటాం అని ఉంటుంది ఒక క్లాసు. తద్వారానే మీకు ఇప్పుడు మీరు ఈరోజు ఒక షాపింగ్ యాప్ ఓపెన్ చేశారు, మీరు ఒక చైర్ కొందాం అనుకున్నారు, ఆ చైర్ గురించి సర్చ్ చేసి ఆఖరికి డబ్బులు లేక పక్కకు పెట్టేస్తారు. సో ఇంకా మళ్ళీ వేరే ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అడ్వర్టైజ్మెంట్ అన్నీ చైర్ అని కనిపిస్తాయి. అనుకోకుండా మీరు దాన్ని నొక్కేస్తారు, మీ డబ్బులు వాడు నొక్కేస్తారు. సో దిస్ ఈజ్ హౌ ద టెక్నాలజీ వర్క్స్, దిస్ ఈజ్ హౌ ద పీపుల్ మ్యానిపులేట్. అటువంటి సెన్సిటివ్ డేటా పక్క దేశానికి పోతుంటే ఇట్ ఈజ్ ఎ హార్మ్ ఫర్ అవర్ ఇండియన్ సెక్యూరిటీ అండ్ ఇండియన్ ఎకనామీ. Hence, to limit the other nations' access to the information of our nation and secure the nation's interest can only be possible upon implementing indigenization of the technology. This gives the indigenization the national and territorial security. So indigenization చేయడం వల్ల నేషనల్ మరియు టెరిటోరియల్ సెక్యూరిటీ కూడా ఉంటుందని నేను చెప్పాను మీకు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం రాస్తారండి, దీంట్లో ఎగ్జాంపుల్ మనకి టిక్టాక్ పోయింది, టిక్టాక్ వెళ్ళిపోయింది కదా, టిక్టాక్ వెళ్ళిపోయింది. టిక్టాక్కి ఇండిజినైజేషన్ వర్షన్ ఏంటండి, మోజ్ వీడియోస్ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, మోజ్ వీడియోస్ టిక్టాక్కి ఇండిజినైజేషన్ వర్షన్ అనమాట. దీని డేటా అంతా కూడా మన దేశంలోనే ఉంటుంది కాబట్టి దాన్ని సెక్యూర్గా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇండిజినైజేషన్ వల్ల అడ్వాంటేజెస్ చూడండి. అడ్వాంటేజెస్ ఏంటండి,
ఫస్ట్లీ ఇట్ ఈస్ హ్యూజ్ సైకలాజికల్ అండ్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్. అంటే మన సైకాలజీని ఓకే ఇది నా దేశీయ ప్రోడక్ట్. ఇప్పుడు రామ్దేవ్ బాబా ఉన్నారు, దేశీయ ఉత్పత్తి మన ఉత్పత్తి అని చెప్పేసి అమ్ముతున్నారు. దానికి డిమాండ్ పెరిగింది కదా స్టార్టింగ్లో, సరే ఇప్పుడు లేదనుకుందాం. సో బట్ దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. దెన్ ఆల్సో ఇట్ గివ్స్ అ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్. మన దేశంలో ఇండస్ట్రీస్ పెరిగాయి, ఫ్యాక్టరీస్ పెరిగాయి, దాని అర్థం ప్రొడక్షన్ కూడా పెరిగింది. దాని సింపుల్ అర్థం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగినట్టు అర్థం. ఇండిజినస్ లీడ్స్ టు ఏ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ అకంప్లిష్మెంట్. ఏదో సాధించాం, మనదే కదా, మొత్తం కంప్లీట్ ఉన్నాయి, మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, మన యొక్క పీపీఈ కిట్స్ ఏవైతే మన దేశంలోనే తయారు చేసామో ఏంటంటే సెక్యూరిటీ ఇచ్చాయి మనకు. సో భారతదేశం పెద్ద హబ్, ట్యాబ్లెట్స్ హబ్ కాబట్టి నాకు ఇక్కడ మందులకి కరువు లేదు, నేను ఇంకో దేశం పైన డిపెండ్ అవ్వర్స్ లేదు అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది భారతదేశంలో ఉంటుంది. So furthermore, it broadens the job opening in the manufacturing and other service sectors. Additionally, post-indigenization, cost of production is cheaper for the same quality of products as compared to importing technology. ఒక దేశం నుంచి వచ్చిన ప్రోడక్ట్ కంటే మన దేశంలో ఒక తయారైన ప్రోడక్ట్ కాస్ట్ చాలా చాలా చీప్గా ఉంటుంది. సో ఇండిజినైజేషన్ ఆల్సో ప్రమోట్స్ ద కల్చర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద కంట్రీ. మన వాళ్ళు రీసెర్చ్ పైన కూడా ఎక్కువ దృష్టి పెడతారు ఇండిజినైజేషన్ కోసం. ఎందుకండి ఇప్పుడు ఒక మన యొక్క తేజస్ అండి, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ హాల్ వార్గా తీసుకొచ్చండి తేజస్. ఓకే, ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి లేదా ఇతర ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే మన హాల్ వార్ డెవలప్ చేశారో అది మన దేశీయ ఉత్పత్తి అండి. వేరే దేశాల నుంచి వచ్చిన మిసైల్స్ కానీ బాంబులు కానీ ఈ హెలికాప్టర్ లేదా ఈ ఏరోప్లేన్ నుంచి మనం లాంచ్ చేయలేం. కాబట్టి మన దేశంలోనే ఈ యొక్క మిసైల్స్ అవి కూడా తయారు కావాలి కాబట్టి దీనికి సూట్ అయ్యేటివి ఆ విధంగా మనకు సూట్ అయ్యే విధంగా వాటికి అటాచ్ అయ్యే విధంగా మిసైల్ డెవలప్ చేయడానికి కూడా మనం R&D చేయాల్సిన అవసరం వస్తుంది. సో లైక్ దాట్ there is an expansion in research and development just because of the indigenizations. Once we have full autonomy over the technology and essentially call it ours, it vastly improves the scope of research and development, promoting various institutes to take up major projects in the name of innovation. This utility leads to the technology advancement of our nation, which further contributes to the betterment of the economy. సింపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ చేస్తా అండి. DRDO వాళ్ళు కనిపెట్టినటువంటి ఎన్నో టెక్నాలజీస్ మిసైల్స్ ఇతర దేశాలు వారికి కొనుక్కుంటున్నారండి. ఎందుకండి చీపర్ బెటర్ భారతదేశంలో వాళ్ళు. సో ఇలా మన పవర్ పెరుగుతుంది, మనం ఇండిపెండెంట్గా ఉంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన న్యూక్లియర్ ఎనర్జీ, భారతదేశం యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫుల్లీ ఇండిజినియస్ అండి, మన దేశంలోనే తయారైంది. అది కూడా థోరియం బేస్డ్ రియాక్టర్ చెందాలని చెప్పేసి మనం ఏం పెట్టుకున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకండి ఈ థోరియంతో వీళ్ళు అసలు ఎలా న్యూక్లియర్ పవర్ని ప్రొవైడ్ చేయగలరు, థోరియం చాలా ఎక్కువగా అవైలబుల్ ఉంది, ప్రతి దేశంలో ఉంటుంది, కాబట్టి మనం ఈ టెక్నాలజీని పొందాలని చెప్పేసి భారతదేశం వైపు చూస్తున్నారు. అదే కాకుండా ఇస్రో దగ్గర ఉన్నటువంటి ఎన్నో టెక్నాలజీస్ చీపర్ ఫ్లైట్ కాస్ట్ అనేది చాలా చీప్ కాస్ట్లో పంపిస్తాం మనం. ప్లస్ మన అంతా కూడా సేఫ్ లాంచింగ్ ప్యాడ్ అనమాట. సో ఇవన్నిటి వల్ల కూడా మన దేశానికి ఎంతో ఉపయోగం, ఇంటర్నేషనల్లో మన పేరు ప్రఖ్యాతలు పెరుగుతూ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ వై వీ డూ ఇండిజినైజేషన్ of technology. Finally, only the natives fully understand what specifications and optimum calibrations a machine requires able to operate in the regional conditions. When the technology meets the specific needs and demands of the locals, they will be able to operate more skillful and improve the productivity of respective field of utilization. వీళ్ళకి తెలుసు లోకల్కి అనుకూలంగా మన రోడ్స్కి విధంగా మన కార్లు ఉంటాయి, మన తాతలకి ముత్తాతలకి లేదా మన ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మన భాషలో ఒక సెల్ ఫోన్ తయారు చేసుకోవచ్చు. సో ఇలా మనకి అనుకూలమైన ప్రోడక్ట్స్ వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసే స్కిల్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇదే టాపిక్లో ఇండిజినస్ మరియు డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో అందులో మన డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ కనుక ఇప్పుడు చూస్తే, once a nation becomes self-sufficient in terms of technology, the next steps involves innovation to develop. ఇన్నోవేషన్ అంటే ఏంటండి? మీకు APJ అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఒక గొప్ప వాక్యం ఇప్పుడు చెప్పాలి నేను మీకు. వారు ఏమంటారంటే డిస్కవరీకి, ఇన్వెన్షన్కి, ఇన్నోవేషన్కి తేడా ఏంటో చెప్తారు. డిస్కవరీ అంటే ఏదో ఉన్నదాన్ని కనిపెట్టడం, ఒక రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టడం అనేది ఒక డిస్కవరీ.
సో ఇన్వెన్షన్ అంటే మామూలుగా ఆ యొక్క థియరీని అప్లై చేసేసి ఒక వస్తువుని కనిపెట్టడం. ఓకే, ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ని ఉపయోగించి దాని నుంచి రామన్ స్పెక్ట్రోస్కోపీ మిషన్ కనిపెట్టడం, లేదా ఒక మీకు ఏమంటామంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ని యూజ్ చేసి టెలిఫోన్ని కనిపెట్టడం. మరి ఇన్నోవేషన్ అంటే ఏంటి? మీరు ఈ టెలిఫోన్ని వైర్లెస్ నెట్వర్క్తో ఇంక్లూడ్ చేసేసి దాన్ని హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఫోన్గా తయారు చేయడం అనేది ఇన్నోవేషన్. అంటే క్లబ్ చేయడం, డిఫరెంట్ టెక్నాలజీస్ని క్లబ్ చేసి ఒక కొత్త ప్రోడక్ట్ని తేవడం అనేది ఇన్నోవేషన్. దాట్ వాట్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ అనమాట. కొత్త కొత్త ఇన్నోవేషన్. ఇప్పుడు మనం ల్యాండ్లైన్తో ఆగిపోతే మొబైల్ ఫోన్ వచ్చేది కాదు. చిన్న మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా అని ఆగిపోతే టచ్ స్క్రీన్స్ వచ్చేటివి కాదు. టచ్ స్క్రీన్స్తో ఆగిపోతే ఇప్పుడు వస్తున్న ఇంటరాక్టివ్ స్క్రీన్స్ వచ్చేటివి కావు. ఇంటరాక్టివ్ స్క్రీన్తో ఆగిపోతే రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డెవలప్ అవ్వదు. సో దాట్స్ హౌ ద న్యూ టెక్నాలజీ వర్క్స్. This involves efforts at multiple levels along with proper cooperation and coordination. Keep in mind all necessities of developing new technology. Firstly, the duties of government. అంటే ఈ న్యూ టెక్నాలజీస్ డెవలప్ చేయాలంటే కొంత గవర్నమెంట్ వర్క్ ఉండాలి, కొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి, కొంత ప్రైవేట్ సెక్టర్ వర్క్ కూడా ఉండాలి. మరి మొట్టమొదటిగా గవర్నమెంటే కొంచెం వర్క్ చేయాలి. అది ఏ వర్క్ అండి? లిబరలైజ్ చేయడం, ఫండింగ్ ఇవ్వడం, ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం, ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం. ఓకే, ఇంక్లూడ్ ఇంప్లిమెంటింగ్ నేషనల్ అండ్ స్టేట్ పాలసీస్, ఎస్టాబ్లిష్ healthy environment that encourages competition and innovation in both private and public sector. It can be achieved by stressing of 4 major areas. ఏమన్నానండి? దేశంలో మరియు రాష్ట్రంలో మంచి మంచి పాలసీస్ ఉండాలి, ఇన్నోవేషన్కి అనుకూలమైన పాలసీలు. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పండి అండి. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ వల్ల ఎందరో మంది ఇన్నోవేటర్స్ ఎంటర్ప్రీనర్లుగా మారి కొత్త కొత్త స్టార్టప్స్ని భారతదేశానికి తేవడం జరిగింది. సో అందులో భాగంగానే మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చండి? పేటిఎం. ఓకే, నెక్స్ట్, మెయింటైనింగ్ స్ట్రాంగ్ కాంపిటీషన్, ప్రెషర్ ఆన్ డొమెస్టిక్ మార్కెట్, హార్బరింగ్ హై క్వాలిటీ హ్యూమన్ క్యాపిటల్, ఇంప్రూవింగ్ నెట్వర్కింగ్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూషన్ అండ్ అకాడమియా, ఓపెన్నెస్ అండ్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు ఫారెన్ టెక్నాలజీస్. అంటే ఎఫ్డిఐకి ప్రోత్సహించాలి, అలానే ఇన్స్టిట్యూషన్స్కి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అలానే స్కిల్ పెంచాలి. మనకి స్కిల్ ఇండియా అనే స్కీమ్ కూడా తెచ్చాం మనం తర్వాత మ్యాన్ పవర్ కోసం, స్కిల్ ఇండియా. ఓకే, సో ఆల్ దీస్ స్కీమ్స్ ఆర్ పాలసీస్ బై బోత్, కేవలం సెంట్రలే కాకుండా స్టేట్ కూడా వర్క్ చేస్తే then it leads to a development of new technologies. Furthermore, another important decisive factor is the intellectual property framework of the India. అంటే IPR రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి ఎంత అవగాహన ఉంది. అదేవిధంగా ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని స్పీడప్ చేయడం, త్వరగా వారికి పేటెంట్స్, కాపీ రైట్స్ అప్పచెప్పడం. భారతదేశంలో అండి ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. ఓకే, మన ఫేట్ ప్రకారం చాలా బ్యాడ్గా ఉంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కండిషన్ ఇప్పుడు. బట్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్. బట్ ఇన్ ఇండియా ఇట్ టేక్స్ ఆన్ యావరేజ్ 64 months. యావరేజ్కి ఎంతండి? 64 నెలలు పడుతుందండి ఒక పేటెంట్ రావాలి అంటే. అదే కనుక మీరు యూఎస్ఏ లేదా జపాన్ చూస్తే యూఎస్ఏలో 8 months. అంటే మనం ఒకవేళ ఇక్కడ టెక్నాలజీ అప్లై చేసినా అది అవుట్డేట్ అయిన తర్వాత మనకి పేటెంట్లు వస్తాయి. సో ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ జస్ట్ బికాస్ మన దగ్గర మ్యాన్ పవర్ లేదండి. ఎవరైతే ఈ ఐపీఆర్ ఫైల్స్ పేటెంట్స్ని అప్లై చేస్తారో వాటిని వెరిఫై చేసే మ్యాన్ పవర్ లేరు. సో ఇప్పుడు ఏంటండి, ఫస్ట్ పాయింట్లో చూసాం గవర్నమెంట్ పాలసీ ఉండాలి. అంటే గవర్నమెంట్ ఒక పాలసీ తెచ్చి ఈ ఐపీఆర్కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్స్ని పెంచితే అప్పుడు ఈ సెకండ్ది కూడా మనం అచీవ్ చేస్తాం. సో ఐపీఆర్ ప్రొటెక్ట్స్ అండ్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషనల్ ఒరిజినల్ వర్క్. అంతేగాని ఒక పేటెంట్ కానివ్వండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి వర్డ్స్. ఐపీఆర్ గురించి నేను సపరేట్ క్లాస్లో మీకు చెప్తాను. ఇట్స్ ఎ వెరీ ఎలాబరేట్ టాపిక్, మన సిలబస్లో కూడా ఉంది. సో ఈ ఐపీఆర్స్ అంటే అండి మీకు ప్రొటెక్షన్ ఇస్తాయి. ఏ విధమైన ప్రొటెక్షన్ అంటే, మీరు ఒక వస్తువుని కనిపెట్టారు. సింపుల్గా చెప్తా, గౌతమ్ ఎస్ఎస్సి సినిమా చూసారండి మీరు. ఈ గౌతమ్ ఎస్ఎస్సి సినిమాలో అతను ఏం చేస్తారు, ఒక కార్బొరేటర్ తయారు చేస్తారు. ఈ కార్బొరేటర్కి తను ఒక డిజైన్, ఒక ప్లాన్ పెట్టుకుంటారు. చెప్తారు మరి మీరు దీనికి పేటెంట్ తీసుకున్నారా అని. సో ఆ పేటెంట్ మీ దగ్గర ఉంటే దీన్ని డిజైన్ వేరే వాళ్ళు కొట్టేసి తయారు చేసే హక్కు వారికి ఉండదు. ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మీరు ఆ సినిమాలో కూడా చూస్తారు,
number of people approach him to buy that corporated technology. So that's the same thing of intellectual property rights. This encourages research and development in the national, leading to advancement in indigenous technology. Secondly, for private and public sector companies, it is important to identify potential talents and support them wholeheartedly. This will simultaneously boost the profit, prestige of the companies, which ultimately leads to the developing countries' technologies too. ఇంకో ఎగ్జాంపుల్ అండి, ఏమన్నారండి, ప్రైవేట్ గవర్నమెంట్ కంపెనీస్ ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. అందుకే మనం స్టార్టప్ ఇండియాలో ఫండింగ్ మెకానిజం ఇస్తాం. మన తెలంగాణలో టీ హబ్ ఉంది కదండి. ఈ టీ హబ్ కింద ఏం చేస్తున్నామండి, అకాడమియాని, ఇండస్ట్రీస్ని మరియు ఎంటర్ప్రినర్స్ని లింక్ చేసి వాళ్ళకి ఫండింగ్ వచ్చే విధంగా, సపోర్ట్ వచ్చే విధంగా చూస్తున్నాం. సో ఇలాంటి 2 స్కీమ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఉందండి. బిగ్ బాస్కెట్లో ఈరోజు యాప్లో మనం ఏదైనా ఆర్డర్ పెట్టేస్తే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మన ఇంటికి వచ్చేస్తున్నాయి. షారుఖ్ ఖాన్ గారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా. సో దానికి ఫండింగ్ ఎవరు ఇచ్చారండి, టాటా గ్రూప్. అక్కడ ఉంటుంది టాటా ప్రోడక్ట్ అని చెప్పేసి. సో ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ ఇలా ఎవరైనా కొత్త ఐడియాస్తో వస్తే ఇలా ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా మనకి కొత్త టెక్నాలజీస్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. దిస్ కెన్ బి డన్ బై ఫండింగ్, ఇన్వెస్టింగ్ ఆన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇంట్రాప్రినర్షిప్ ventures, tapping into youth potential of the country. Further support can be provided in the form of securing equipment and material for developing new technologies. కేవలం మీరు డబ్బులే కాదండి, ఎక్విప్మెంట్ ఇచ్చినా కూడా అది రీసెర్చ్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇండిజినైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఇన్ వేరియస్ సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ. ఇప్పుడు చూసామండి, న్యూ టెక్నాలజీస్, ఇండిజినైజేషన్ మొత్తం నేర్చుకున్నాం. మరి డిఫరెంట్ సెక్టార్స్లో ఈ ఇండిజినైజేషన్ అంటే దేశీకరణ మరియు న్యూ టెక్నాలజీస్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. సో మనకున్న సెక్టార్స్ ఏంటి? 1947 నుంచి అండి మనం దేశీకరణ మరియు ఇన్నోవేషన్ వైపు కదులుతూ ఉన్న దేశం మన భారతదేశం. సో హ్యాస్ ఐడెంటిఫైడ్ ద నీడ్ ఆఫ్ బికమింగ్ సెల్ఫ్ సఫిషియంట్ నేషన్, సెల్ఫ్ సస్టైనబుల్ నేషన్, pushed for indigenization of various sectors in economy. అప్పటికే మనం పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అనేటివి మొదలు పెట్టుకున్నామండి దేశీయోత్పత్తి కోసం. మన దేశంలోనే తయారైన వస్తువులు మన దేశానికి అనుకూలంగా ఉండేటట్టు. కానీ ఆ తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఇందులో మనం 6 మేజర్ సెక్టార్స్ గురించి నేర్చుకోవాలండి దేశీకరణని క్లియర్గా అర్థం చేసుకోవాలంటే. ఆ 6 మేజర్ సెక్టార్స్ ఏంటండి? ఓకే, ఒకటి అగ్రికల్చర్, ఒకటి ఆటోమొబైల్, ఒకటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఒకటి హెల్త్ కేర్ అండ్ బయోటెక్నాలజీ, ఒకటి స్పేస్ మరియు ఇంకోటి డిఫెన్స్. అయితే ఈ 6 సెక్టార్స్ని చూసే ముందు మన భారతదేశము సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వడానికి తన ఎకనామీ ప్లానింగ్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి అనుకూలంగా ఉండే విధంగా ఒక 5 ఫేజెస్లో డెవలప్ అవుతూ వచ్చిందండి. ఫస్ట్ ఫేజ్ అంటే మనకి వెంటనే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఆలోచించాం? ఫోకస్ ఆన్ బిల్డింగ్ రిలవెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మొట్టమొదటి సంవత్సరాల్లో ఐఐటీస్ కట్టుకున్నాం. సిఎస్ఐఆర్ ఏంటండి? సిఎస్ఐఆర్. ఓకే, సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా సిఎస్ఐఆర్స్. ఆ తర్వాత డిఆర్డిఓ లాంటి ఇన్స్టిట్యూషన్స్, ఇస్రో లాంటి ఇన్స్టిట్యూషన్, ఐఐటీస్, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకున్నాం. ఇంక్లూడెడ్ రీఓరియంటేషన్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ కొత్తది ఏంది డెవలప్ చేయాలి. ప్రమోట్ ద యూజ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇండిజినియస్ టెక్నాలజీస్. ఇందులో తయారు చేసినటువంటి టెక్నాలజీస్ని మనం పబ్లిక్కి తెచ్చి వాటిని యూటిలైజ్ చేసుకోవడం. ఇన్వాల్వ్ మూవింగ్ టువర్డ్స్ ద ఎకనామిక్ లిబరలైజేషన్. అండ్ ఫైనలీ ఫేజ్ 5 ఇన్వాల్వ్స్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎకనామిక్ లిబరలైజేషన్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు మనం ఫేజ్ 5లో ఉన్నామండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనం ఇండిపెండెంట్గా ఎలా అవ్వాలనే దాని మీద ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు మనం మళ్ళీ మన 6 మేజర్ సెక్టార్స్కి వద్దాం. ఇండిజినైజేషన్ ఎక్కడెక్కడ చూడాలని: అగ్రికల్చర్, ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్, స్పేస్ అండ్ డిఫెన్స్. సో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అనుకున్నా లేదా ఐటీ సెక్టార్ అనుకున్నా కూడా ఇక్కడ దేశీకరణ ఏ విధంగా ఉందంటే సింపుల్గా మీకు మేజర్ ఎగ్జాంపుల్ మన పేమెంట్స్ ఇంటర్ఫేస్, పేమెంట్ గేట్వేస్. ఏంటండి పేమెంట్ గేట్వేస్ అంటే మనకిప్పుడు భీమ్ యాప్ వచ్చింది, ఓకే, లేదంటే యూపీఐ సింపుల్గా యునైట్. ఓకే, యూపీఐ అంటే ఏంటంటే యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. కేవలం మీ యొక్క ఫింగర్ ప్రింట్ కింద
మీరు డబ్బులు ఎవరికంటే వాళ్ళకి పంపించచ్చు. ఐఎంపిఎస్ ఓకే, అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్, ఇదంతా కూడా మన భారతదేశంలో డెవలప్ అయ్యాయి. ఇదే కాకుండా రూపే కార్డ్ లార్జెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీనికి. ఓకే, దాదాపు 100 కోట్ల కార్డ్స్ వచ్చాయన్నమాట దీంట్లో, రూపే కార్డ్స్లో. భీమ్ యాప్, యూపీఐ యాప్, ఇవన్నీ కూడా మన సొంత ప్రోడక్ట్స్ అనమాట. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇదే కాకుండా మీకు టిక్టాక్కి దేశీయోత్పత్తి ఏంటండి? మోజ్ యాప్. సో మోజ్ యాప్. ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్లో ఇంకా ఏమున్నాయండి? పేటిఎం, ఓకే, ఎయిర్టెల్ కమ్యూనికేషన్స్ అని కూడా రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఇండియన్ బేస్డ్ ఐటీ ఇండిజీనియస్ ప్రోడక్ట్స్ అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టాపిక్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఈ టాపిక్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ నాట్ లింకింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ కరెంట్ అఫైర్స్, యూ ఆర్ గోనా లూజ్ యువర్ మార్క్స్. యూ హ్యావ్ టు అనలైజ్. ఇక్కడ నేను ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చాను. మీరు నేను చెప్పే క్లాస్ వినకపోయినా just pass every slide, understand what is the framework I am giving you. So if you understand the framework, మీకు ఫ్రేమ్వర్క్ అర్థమైతే ఏ పాయింట్స్ రాయాలి, ఎలా రాయాలి, ఏముంటుంది టాపిక్లో అన్న అర్థం చేసుకుంటే మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు వెంటనే అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇండిజినియస్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. ఈ టాపిక్ రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామీ వస్తుంది. ఈ టాపిక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్లో వస్తుంది అనే దాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. So these are the examples in the case of information technology. Let's go to the next thing to understand more about indigenization. Health మరియు బయోటెక్నాలజీ ఏంటండి? ఆరోగ్యం మరియు బయోటెక్నాలజీలో ఇండిజినైజేషన్ ఏముందండి? ఫస్ట్ థింగ్, జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. ఏంటండి? జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. మన భారతదేశంలో జెనెటిక్స్ మీద ఇప్పటివరకు ఎక్కువగా రీసెర్చ్ చేయలేదండి. మన భారతదేశంలో ట్యాబ్లెట్స్ ప్రొడ్యూస్ అవుతున్నా అవన్నీ కూడా యూరోప్, అమెరికా వంటి దేశాల్లో కనిపెట్టినటువంటి ట్యాబ్లెట్స్ అండి. సో ఆ ట్యాబ్లెట్స్ మన జెనెటిక్స్కి సూట్ అవుతుందనేది ఎక్కడా ప్రూవ్ లేదు. అది వారి జెనెటిక్స్కి వారి కంట్రీస్లో సూట్ అవుతుంది. కానీ మనకు ఒక జెనెటిక్స్ ఉంది, మనకు సూటబుల్ మెడిసిన్ కావాలి. సో దానికోసమే we have started our Genome India project, in which మన దేశంలో ఉన్న నలుమూలల నుంచి ఎందరో వ్యక్తుల నుంచి తీసుకున్న బ్లడ్ శాంపుల్స్ లేదా డిఎన్ఏ శాంపుల్స్ని ఒక క్యాటలాగ్ చేసి ఎంత వేరియేషన్ ఉంది మన డిఎన్ఏలో ఏముంది అన్న దాని గురించి చదివేదే ఈ యొక్క జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ అండి. దీని గురించి మీరు పూర్తిగా కరెంట్ అఫైర్స్లో నేర్చుకోవచ్చు. లేదంటే దయచేసి దీని ఒకసారి పాస్ చేసి చూడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ తెచ్చాము. ఏంటండి? ఉమ్మిద్ స్కీమ్ ఏంటండి? యునీక్ డిజీజెస్, భారతదేశంలో ఉన్న యునీక్ డిజీజెస్ లేదా పుట్టుకతోనే వస్తున్నటువంటి వ్యాధుల గురించి తెలుసుకుంటే ఆ వ్యాధుల్ని ఎలా నివారించాలని చెప్పేసి ఈ యొక్క ఉమ్మిద్ స్కీమ్ అనేది తెచ్చాం. ఇవే కాకుండా మనం ఏమేమి తెచ్చామండి? ఇప్పుడు కంబైన్ చేయండి, ఐటీ మరియు హెల్త్ కేర్ సెక్టార్లో ఇండిజినైజేషన్ ఎలా చేసాం దానికి మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒకటి ఏంటండి? మన ఆరోగ్య సేతు యాప్. ఆరోగ్య సేతు. నెక్స్ట్ భారత్ హెల్త్ స్టాక్. ఇప్పుడు చూడండి, హెల్త్ బట్ ఆల్సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీరు ఈ ఆరోగ్య సేతు యాప్ అనేది కోవిడ్ టైంలో అందరికీ కోవిడ్ అవేర్నెస్ వచ్చే విధంగా, ప్లస్ మీ చుట్టుపక్కల ఎవరైనా కోవిడ్ పేషెంట్ ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు ఈ యాప్ అనేది కంపల్సరీ చేసామండి. నెక్స్ట్ భారత్ హెల్త్ స్టాక్. వ్యాధుల ప్రబలం ఎలా ఉంది, భారతదేశంలో ఏ వ్యక్తి దేంతో బాధపడుతున్నారో వారిని ఎలా నివారించాలని ఒక ప్లాన్ చేసుకునే విధంగా మొత్తం హెల్త్ స్టాక్ అనేది కూడా మనం ఇప్పుడు చూడండి, ఐటీ మరియు బయోటెక్నాలజీతో కలిపి ఇది మళ్ళీ ఇండిజినైజ్డ్ అంటే దేశీయోత్పత్తి, మనకి అనుకూలంగా ఉండేటువంటి ప్రోడక్ట్స్ అండి. నెక్స్ట్ డిఫెన్స్ కోసం వస్తే, డిఫెన్స్ మరియు స్పేస్ కనుక చూస్తే, స్పేస్ సెక్టార్లో మనకి ఇంపార్టెంట్ ఏమేమి ఉంటాయండి? రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. శాటిలైట్స్ని మనం లో ఎర్త్ ఆర్బిట్లో లాంచ్ చేయడానికి పెద్ద రాకెట్లు యూజ్ చేస్తున్నాం. మళ్ళీ వాటిని స్క్రాప్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఆ రాకెట్ మళ్ళీ యూజ్ చేసే విధంగా
తయారు చేసిందే మన ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ. దిస్ ఈజ్ ఆల్సో ఇండిజినియస్ టెక్నాలజీ. మన చంద్రయాన్-2 మిషన్ కూడా ఇండిజినియస్ టెక్నాలజీ. మనం చేసే అటువంటి గగన్యాన్ మిషన్లో మనం తయారు చేసినటువంటి స్పేస్ సూట్ కానివ్వండి, ఓకే, మనం తయారు చేసుకున్నటువంటి మన జిఎస్ఎల్వి మార్క్ 3 కానివ్వండి, ఇందులో ఫిట్ చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజన్ కూడా, ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలండి. మనం స్పేస్ టాపిక్లో దీని గురించి ఇంకా ఎలాబరేట్గా డిస్కస్ చేస్తాం, క్రయోజెనిక్స్ గురించి. కానీ ఫ్రెండ్స్, ఇండియాస్ క్రయోజెనిక్ టెక్నాలజీ అనేది పూర్తిగా మన దేశంలోనే ఇండిపెండెంట్ టు ఎనీ అదర్ నేషన్ వీ హ్యావ్ డెవలప్డ్. ఇతర కంట్రీస్ మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు వారి దగ్గర నుంచి ఏంటి మనమే సొంతంగా డెవలప్ చేసుకున్న గొప్ప టెక్నాలజీ ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ. ఈ స్పేస్ సూట్ మన భారతదేశం వారే తయారు చేసుకున్నారు. దిస్ క్రియేట్స్ ఎకనామీ, దిస్ క్రియేట్స్ మార్కెట్. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ మన చంద్రయాన్-2 మిషన్, పూర్తిగా దేశీయోత్పత్తి. ఓకే, నెక్స్ట్ స్క్రామ్ జెట్ ఇంజన్, ఇది కూడా పూర్తిగా దేశీయోత్పత్తితోనే మనం తయారు చేస్తున్నామండి. ఎందుకంటే హైపర్సానిక్ స్పీడ్స్ని అచీవ్ చేయడానికి మనకి ఈ ఇంజన్ కావాలి. మనం మిసైల్ స్పీడ్స్ పెంచడానికి, మన రాకెట్ స్పీడ్స్ పెంచడానికి, అది కూడా ఎయిర్లో మనం ఎయిర్ నుంచి ఆక్సిజన్ తీసుకొని బర్న్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీ మొత్తం కూడా మన దేశంలోనే డెవలప్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్స్. అంటే ఇప్పుడు ఇండిజినైజేషన్ అనే టాపిక్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాయాలి స్పేస్ సెక్టార్కి సంబంధించి. సో నెక్స్ట్ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి వస్తే ఏం ఎగ్జాంపుల్స్ రాస్తారు? ఇక్కడ చూడొచ్చు మీరు, స్కార్పినీ క్లాస్ సబ్మెరైన్ ఇన్ ప్రాజెక్ట్ 75. ఏంటండి స్కార్పినీ క్లాస్? ఇది కరెంట్ అఫేర్స్లో వింటారు, మరి ఎక్కడ రాయాలి అని తెలియాలి కదా. యూ షుడ్ రైట్ ఇన్ ద టర్మ్ ఆఫ్ ఇండిజినైజేషన్. ఇన్ దిస్ ఏమైందండి, భారతదేశంలో సబ్మెరైన్ పవర్ చాలా వీక్ అండి. మనం సబ్మెరైన్స్లో కూడా సెల్ఫ్ సఫిషియెంట్ ఉండేందుకు ప్రాజెక్ట్ 75 కింద 6 సబ్మెరైన్స్, ఓకే, ఇది కూడా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్. అంటే ఇది సర్ఫేస్కి వచ్చి, మామూలుగా సబ్మెరైన్ ఉంటుంది కదండి, అది అప్పుడప్పుడు మళ్ళీ మీదికి వచ్చి ఆక్సిజన్ ట్యాంకులు ఫుల్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం, అలా కూడా రాకుండా నీళ్ళల్లోనే ఉంటూ మరియు డీజిల్ పవర్తో రన్ అయ్యే విధంగా మనం ఈ ప్రాజెక్ట్ 75లో 6 సబ్మెరైన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. అది కూడా పూర్తి ఇండిజినియస్ టెక్నాలజీస్తో మజగన్ డాక్యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేస్తున్నారండి. ఇక్కడ మీరు ఐఎన్ఎస్ చూడొచ్చు మీరు, వేలా వగీర్ వక్షీర్ అని చెప్పేసి డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నాం ఈ సబ్మెరైన్ని. దిస్ ఈజ్ వాట్ ద సబ్మెరైన్ లుక్స్ లైక్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఏంటండి, క్వార్సమ్. ఇది మన డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేస్తారండి. దాదాపు డిఆర్డిఓ నుంచి వచ్చిన ఏ మిసైల్ అయినా, అప్పుడు కరెంట్ అఫేర్స్లో ఉన్న మిసైల్ సిస్టమ్ అయినా మీరు డైరెక్ట్గా ఇండిజినైజేషన్ టాపిక్లో రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ కోవిడ్ టైంలో అండి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అర్పిత్ ఏంటండి, ఎయిర్ రెస్క్యూ పాడ్ ఫర్ ఐసోలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్. ఇది దేనికంటే అండి, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ డాక్టర్స్ లాగా ఉన్న వ్యక్తుల మధ్యలో ఇక్కడ ఒక పాడ్ ఉంది. ఏంటి అంటే టోటల్ సీల్డ్ సిస్టమ్ అండి. ఒక కోవిడ్ పేషెంట్ పక్కనే ఉంటే ఆ కోవిడ్ ఇతరులకు అంటకుండా ఇలా ఒక సీల్డ్ కేసులో ఆ వ్యక్తిని తొందరగా ట్రాన్స్పోర్ట్ చేసి తనకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా తయారు చేసినటువంటిదే ఎయిర్ బోర్న్ రెస్క్యూ పాడ్ ఫర్ ఐసోలేటెడ్ ట్రాన్స్పోర్ట్, దట్ ఈస్ అర్పిత్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఏ పాయింట్ ఇన్ ఇండిజినైజేషన్. రాయొచ్చు కోవిడ్ టైంలో ఇండిజినైజేషన్ ఏ విధంగా ఉంది మీరు రాయొచ్చండి. రామ్దేవ్ బాబా గారు తెచ్చిన కరోనిల్ కిట్ కూడా ఒక ఇండిజినైజేషనే, మన దేశీయ ఉత్పత్తి కరోనిల్. లేదు అంటే మన దేశంలో తయారైనటువంటి కోవిడ్ ఇన్స్టెంట్ స్ట్రిప్స్ అండి. ఓకే, ఎందులో అయితే మనం సలైవా వెంటనే పెట్టేస్తే మనకు కోవిడ్ ఉందా లేదా అని. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్నోవేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇండిజినైజేషన్. మన దేశీయ ఉత్పత్తి, మనకు అనుకూలమైన ఉత్పత్తి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమేమి మిస్ అయ్యామండి, మనం అగ్రికల్చర్ అనే టాపిక్ మిస్ అయ్యాము. ఇక్కడ అగ్రికల్చర్ నేను ఎందుకు రాయలేదు అంటే, అగ్రికల్చర్ దేశీయోత్పత్తిలో ఏ విధంగా ఉందంటే, మన బయో కిసాన్ అనే ఇనిషియేటివ్, లేదా మనం తీసుకొచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్, ఓకే, లేదా మనం తెచ్చినటువంటి మిల్క్ రెవల్యూషన్. వర్గీస్ కురేని గారు ఎవరండి, మిల్క్ రెవల్యూషన్ ఎవరు తెచ్చారు? ఇది వర్గీస్ కురేని.
ఏంటండి అమూల్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. అంటే మన దేశంలోనే మన పాల ఉత్పత్తి పెరగడానికి తెచ్చినటువంటి ఒక రివల్యూషన్, మన దేశీయోత్పత్తులు పెరగడానికి మనకు అనుకూలంగా ఉండేటువంటి ఒక గ్రీన్ రెవల్యూషన్. ఓకే, మొత్తం భారతదేశంలో లాంచ్ చేయలేదండి, అనుకూలమైన చోట్లోనే, మన దేశానికి అనుకూలమైన చోట్లోనే పంజాబ్ అటువంటి ప్రాంతాల్లో మనం చేశాము. ఆ తర్వాత మనం తెచ్చినటువంటి బయో కిసాన్ ఇనిషియేటివ్, లేదా మన దేశంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఆర్సెనిక్, ఈ ఆర్సెనిక్ అనే మెటాలిక్ కంటెంట్ వాటర్లో పెరుగుతున్నప్పుడు మన రైస్ ఎక్కువగా ఉత్పత్తి కాదండి, ఒదుగు రాదు. అలా రావట్లేదన్న బాధతోని ఆర్సెనిక్ రెసిస్టెంట్ రైస్లు కూడా మన ఎవరండి, మన ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు, లేదా ఇక్రిసాట్ వారి కోఆపరేషన్తో ఎన్నో స్టేట్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్ కూడా దీన్ని రెసిస్టెంట్ రైస్ని తయారు చేశాయి. ఇది వెస్ట్ బెంగాల్లో తయారైంది ఆర్సెనిక్ రెసిస్టెంట్ రైస్ అంది, దాని పేరు ముక్తోశ్రీ. ఇది ఒక ఎగ్జాంపుల్ దేశోత్పత్తిలో. సో దిస్ ఆల్ కమ్ అండర్ అగ్రికల్చర్. ఇదే కాకుండా మీరు ఎనిమల్ హస్బెండరీలో మన దేశీయోత్పత్తులు అంటే బొవైన్ బ్రీడింగ్ సెంటర్, అంటే మన దేశంలో ఉన్నటువంటి బ్రీడ్ ఏదైతుందో ఒంగోలు గిత్త కావచ్చు, లేదంటే పాలు ఎక్కువగా ఇచ్చేటువంటి బ్రీడ్లని మన దేశంలోనే డెవలప్ చేసేందుకు బొవైన్ బ్రీడింగ్ సెంటర్స్. సో దిస్ ఆల్ కమ్ అండర్ ద ఇండిజినైజేషన్. ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఇంత ఎలాబరేట్గా మీరు రాసుకోవచ్చు. సో ఇది కాకుండా ఇంకా ఏ పాయింట్ మిస్ అయ్యామండి, ఇంకా ఏదైనా పాయింట్ మిస్ అయ్యామో ఒకసారి చూద్దాం. సో హెల్త్ కేర్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ అయిపోయింది, స్పేస్ అయిపోయింది, డిఫెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆటోమొబైల్. సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆటోమొబైల్లో టాటా వారు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఫియట్ వారు ఎవరండి? ఫియట్ అనే కంపెనీ భారతదేశంకి వచ్చిన మొట్టమొదటి కార్ల కంపెనీ అండి. కానీ ఈ కార్లు ఈరోజు మీరు ఎక్కువ చూస్తారా? చూడము. ఎందుకంటే వీరు వారి దేశంలో ఉన్న కార్ని తీసుకొచ్చి ఇండియాలో పెట్టారు, కానీ మన టాటా వారి లాగా దేశీయోత్పత్తి, దేశానికి అవసరమైన కార్స్ని తయారు చేయలేదు. టాటా వారి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ నానో కార్. సరే, ఇది ఫెయిల్ అయిందని చాలామంది అనొచ్చు, కానీ తన కాస్ట్ లేదా అదంతా కూడా దాని R&D రీసెర్చ్కి సంబంధించిన కాస్ట్ మొత్తం కూడా రికవర్ చేసుకోగలిగింది కాబట్టి సో భారతదేశంలో ఉన్న ఎకనామీ ప్రకారం, భారతదేశంలో ఉన్న ఫ్యామిలీ సైజ్కి సంబంధంగా తయారు చేసింది నానో కార్. కేవలం ₹1,00,000 4 వ్యక్తులు హ్యాపీగా ట్రావెల్ చేసే విధంగా తయారు చేసినటువంటి ఇండిజినియస్ టెక్నాలజీయే ఈ మన నానో కార్ అన్నమాట. సో ఇదే కాకుండా ఇండిజినైజేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుందో మీకు ఒక సింపుల్గా చెప్తాను. సింపుల్ అడ్వాంటేజెస్, ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజెస్. ఇండిజినైజేషన్ వల్ల మనం క్లైమేట్ చేంజ్కి మనం ఇచ్చినటువంటి ప్రామిసెస్ని అచీవ్ చేసుకోవచ్చు. కెన్ అచీవ్ క్లైమేట్ గోల్స్. అంతే కదండి. ఇప్పుడు నేను క్లైమేట్ గోల్ చెప్పాను. ఏం గోల్ చెప్పాను? నేను ఎట్లా చేసైనా 0 ఎమిషన్ నేషన్ అవుతాను 2040 2050 కల్లా అని ప్రామిస్ ఇచ్చాను అనుకోండి. సో దానికి అనుకూలంగా నేనేం తయారు చేస్తాను? ఒక హైడ్రోజన్ వెహికల్, లేదంటే ఒక ఎలక్ట్రానిక్ కార్. సో ఈ విధంగా మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటండి? కెన్ అచీవ్ క్లైమేట్ గోల్స్. ఆ క్లైమేట్ గోల్స్ని అచీవ్ చేసేందుకు మనం తీసుకొచ్చిన ఈ యొక్క ఇనిషియేటివ్స్ ఉన్నాయా, అది హైడ్రోజన్ కార్ కానివ్వండి, ఎలక్ట్రిక్ కార్ కానివ్వండి, దే ఇండైరెక్ట్లీ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్, దే ఆల్సో ప్రొవైడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంతే కదా, దే ఆల్సో ప్రొవైడ్ ట్రేడ్ ఆల్సో. సో ఇన్ని విధాలుగా మీకు ఇండిజినైజేషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో సింపుల్గా ఫ్రెండ్స్, we'll end this class with a model mains question. ఇండిజినైజేషన్ టాపిక్ నుంచి మీకు మోడల్ మెయిన్స్ క్వశ్చన్ ఈ విధంగా వస్తాయి. సింపుల్గా అడుగుతారు, వాట్ ఈజ్ ఇండిజినైజేషన్? హౌ ఇండిజినైజేషన్
helps India to become a self-sufficient nation. Explain this statement. Explain this statement with suitable examples and data. ఒక పెద్ద క్వశ్చన్, కంప్లీట్ క్వశ్చన్ ఇచ్చాయండి. ఏమంటున్నారు, ఇండిజినైజేషన్ అంటే ఏంటి, మన భారతదేశం ఇండిజినైజేషన్ ద్వారా సెల్ఫ్ సఫిషియెంట్ ఎలా అవుతుంది, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మరియు డాటాతో నాకు చెప్పాలి అని చెప్తున్నారు. సో ఈ ఆన్సర్ మీరు ఎలా రాస్తారు, సింపుల్గా రాయాలి. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ రాస్తాను. సో రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ఇండిజినైజేషన్. ఓకే, మీరు ఆక్స్ఫర్డ్ డెఫినేషన్ రాస్తారా, మీ సొంత డెఫినేషన్ రాస్తారా, అది మీ ఇష్టం. సో నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్, కెన్ ఇండిజినైజేషన్ మేక్ ఇండియా సెల్ఫ్ సఫిషియంట్. ఏ విధంగా, కెన్ ఎలా అవుతుంది అనే దాన్ని మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. హౌ ఇండియా బికమ్స్ సెల్ఫ్ సఫిషియంట్ అంటే ఇక్కడ రాయాల్సింది ఏంటండి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండిజినైజేషన్. సిగ్నిఫికెన్స్లో ఏం రాస్తారు మీరు, సిగ్నిఫికెన్స్లో రాయాల్సిన నెంబర్ 1, సిగ్నిఫికెన్స్లో R&D డెవలప్ చేస్తుంది. నెంబర్ 2, గవర్నమెంట్ పాలసీస్ ఉండాలి దీనికి. ఓకే, నెంబర్ 3, ఫేవరబుల్ టు నేషన్. నెంబర్ 4, డేటా సెక్యూరిటీ. ఓకే, ఇందులోనే అడ్వాంటేజెస్ కూడా కలిపి రాస్తూ మీరు వీటికి ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇప్పుడు డేటా సెక్యూరిటీకి ఏం రాస్తారండి, మోజ్. ఓకే, టిక్టాక్ని అది చేసేసింది. ఫేవరబుల్ టు ద నేషన్ అంటే మన దేశీయ భాషల్లో వచ్చినటువంటి గూగుల్. ఇండియన్ లాంగ్వేజెస్. పాలసీస్ ఏం తెచ్చారని అంటే ఏం రాస్తారండి, స్టార్టప్ ఇండియా. ఓకే, బయోటెక్నాలజీలో ఉమ్మిద్ స్కీమ్. సో ఇంకా ఎన్ని స్కీమ్స్ అయినా మీరు రాయొచ్చు. సో నెక్స్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొరకు ఏం తెచ్చామంటే ఏం రాస్తారు, మీరు అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి కూడా ఇక్కడ రాయొచ్చండి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి కూడా ఇక్కడ రాయొచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇండిజినైజేషన్ మీన్స్. సో కరెంట్ అఫైర్స్ని దయచేసి ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మీరు దీనికి ఎలాబరేట్ ఆన్సర్స్ ఇవ్వగలరు, బెస్ట్ ఆన్సర్స్ ఇవ్వగలరు. ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చూడాలి. So friends, thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.